వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. అన్నాటికి పెరిగిపోతున్న భూతాపం వల్ల తరచుగా అనావృష్టి అతివృష్టిలు ఏర్పడుతున్నాయని, అందుకే పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణము శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయము విద్యానగర్ ఆవరణలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ అభియాన్ జిల్లా కన్వీనర్ కస్తూరి సత్య తో పాటు కో కన్వీనర్ సత్యనారాయణతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అనంతరం వారు మాట్లాడుతూ, అనంతకోటి విశ్వంలో జీవరాశిలో మనుగడ సాధించేందుకు అనుకూలమైనది ఈ భూగ్రహం మాత్రమేనని, ఆధునిక మానవుడు తన మనుగడ కోసం చేస్తున్న పారిశ్రామీకరణ ద్వారా కర్బన ఉద్గారాలు పెరిగి గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతున్నాయని, వాతావరణ పరిశోధనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. భూతాపం తగ్గించడం కోసము ప్రభుత్వాలు చట్టాలు చేసిన ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు దేశ పౌరుల ప్రమేయం లేకుండా వాటి ఫలితాలు సాధించలేమని, అందుకే ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణకు నడుము బిగించాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖు నుండి ఆగస్టు 15 తారీఖు వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుందని, వీటి ద్వారా పరిమిత నీటి వినియోగము, చెట్లు నాటడము, విత్తన బంతులు విసరడము, సాంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించడం లాంటి విషయాలపై దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తామని పర్యావరణ పరిరక్షణ అభియాన్ జిల్లా కన్వీనర్ కస్తూరి సత్యం చెప్పారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. పర్యావరణాన్ని కాపాడుదాం, నాటుదాం నాటుదాం, నాటుదాం. భారత్ మాతకి. ఈరోజు రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో, అలాగే ఈ పర్యావరణకు ఇన్ఛార్జిగా ఉన్న కస్తూరి సత్యం గారి ఆధ్వర్యంలో చెట్ల నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. భారత్ మాతాకి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ ప్రాముఖ్యతను భారతదేశం అంతటా తెలియజేయడానికి ఈరోజు నుండి వచ్చే ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన జగిత్యాల పట్టణంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్దలు జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ముఖ్య అతిథిగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఆధునిక మానవుడు తన మనుగడ కోసం అభివృద్ధి పేరిట ప్రకృతిని విధ్వంసం చేస్తూ కాలుష్యాన్ని తయారు చేస్తూ అనావృష్టి అతివృష్టిలకు కారణమవుతూ ఉన్నాడు ఆధునిక మానవుడు. ఈ భూగోళంలో, ఈ విశ్వంలో ఒక భూగోళం తప్ప ఎక్కడ కూడా జీవరాశులు జీవించడానికి అనువైన ప్రాంతం లేదు, మన ఈ భూగోళం తప్ప. ఈ భూగోళంను మనందరం కూడా భావితరాలకు ప్రకృతిని మనం మంచిగా అందించినట్టయితే భావితరాలకు మనుగడ కొనసాగడానికి మనందరం కూడా కృషి చేయాలి. అందుకు ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడాలి, ప్రతి పౌరుడు చెట్లు నాటాలి, అలాగే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి. అట్లా మనం అందరం కలిసి భవిష్యత్ తరాలకు మన ప్రకృతిని ప్రసాదించి అందరం కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖన పర్యావరణ అంటే ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చెప్తా మిత్రులారా. మా మిత్రుడి ఇంట్లో మామిడి పండు తిని ఒక పీసు ఉంటుంది లోపల, ఇట్లా వారేసింది. ఆ పారేసిన పీసు మొక్కగా మారి చెట్టుగా మారింది. చెట్టుగా మారి ఆ ఇంటి ఓనరు ఈ చెట్టు ఉన్నదని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇల్లు కట్టుకున్నాడు. ఇవాళ మహావృక్షం అయిపోయింది. ప్రతి సంవత్సరము వాళ్ళ పిల్లలకు వాళ్ళ దోస్తులకు పంచేంత పండ్లు అది ఇస్తున్నది. ఆ చెట్టు ఒక విలువ మీకు అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులు. అది నేను ప్రాక్టికల్గా చూసిన. పర్యావరణ ఏదైతే పరిరక్షణ కోసం మనం అందరము కృషి చేస్తామో మనల్ని ఆ పర్యావరణం కాపాడుతుంది. ఇవల్ల వర్షాలు చక్కగా పడతలేవు. కారణం ఏంటి? పర్యావరణ లేక. ప్లాస్టిక్ నిషేధించాలా.
మన జాతీయ రహదారులు ఏ ప్రభుత్వం చేయని రీతిలో మన జాతీయ రహదారులు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మన 4 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసింది. మా 70 లక్షల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. పర్యావరణ పరిరక్షణ కోసము ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారికి ఈ యొక్క 15 ఆగస్టు దాకా ఈ యొక్క మన స్టేట్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చింది. దీన్ని అందరూ బాధ్యతగా నిర్వర్తించి దీనికి ఖచ్చితంగా అందరు పనిచేసి 15 ఆగస్టు దాకా ఈ యొక్క కార్యక్రమం నిమగ్నం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి